లేయర్స్ అంటే అన్నాను కదా. సో స్టార్టింగ్ ఈ వీడియో 2-3 మినిట్స్ చూడకపోతే ఇది మీకు ఈ పాయింట్ అర్థం కాదు. సో అదే మీకు ఆయన 3.5 lakhs 3 lakhs లో కొంతమంది చేస్తాను. సో పేజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి టాపిక్ పైన ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అండి. బట్ కుదరట్లేదు. ఫైనల్లీ ఈరోజు సెట్ అయింది. సో ఆల్రెడీ తమ్నేల్ చూసి మీకు అర్థమై ఉంటుంది టాపిక్ ఏంటి అని. ఇట్స్ ఆల్ అబౌట్ ప్లైవుడ్ అండ్ లామినేట్స్ గురించి అండి. సో ఈ వీడియో డెడికేటెడ్గా ప్లైవుడ్స్ గురించి, ఇంకొక వీడియో మళ్ళీ చేస్తాను, అందులో లామినేట్స్ గురించి మాట్లాడదాం మనం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇప్పుడు మాకు ప్లైవుడ్స్ అండ్ లామినేట్స్ గురించి కూడా తెలియదా అని. మాకు తెలియదు, మరి మేము చదువుకోలే. నా ఉద్దేశం అది కాదండి. సో బేసిక్లీ అందరికీ అవేర్నెస్ ఉంది వాట్ ఈస్ ప్లైవుడ్, వాట్ ఈస్ లామినేట్ అని. బట్ ఈ వీడియోలో ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం మనము. లెట్స్ ఎగ్జాంపుల్, ఒక ప్లైవుడ్ ఉంది 500 రూపీస్ ఉంది, ఇంకో ప్లైవుడ్ ఉంది 1000 రూపీస్ ఉంది. సో ఈ డిఫరెన్స్ ఎందుకు అని. సో మీరు చెప్పొచ్చు సింప్లీ అందరికి అర్థమయ్యేది క్వాలిటీ డిఫరెన్స్ అంటారు. ఇట్స్ బికాస్ ఆఫ్ బ్రాండ్ ఆర్ ఎనీ అదర్ రీజన్స్. సో ఏంటి ఆ క్వాలిటీ వల్ల మీకు ఏంటి బెనిఫిట్స్ అనేది ఈరోజు ఈ వీడియోలో ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో వితౌట్ ఎనీ లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. Like, share and subscribe to Don't stop dancing. On a call loading. హలో ఆల్, వెల్కమ్ టు BSW ఇంటీరియర్స్. నేను ప్రశాంత్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ప్లైవుడ్. సో అందరికి తెలిసినట్టు ఇది ఒక వుడ్ మెటీరియల్, బేసిక్లీ యూజ్ ఫర్ ఫర్నిచర్స్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్. ఎగ్జాక్ట్లీ. బట్ ఈ ప్లైవుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా తయారవుతుంది అనేది ఇంకొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో ప్లైవుడ్ అనేది బేసిక్గా ట్రీస్ లైక్ మ్యాపిల్, పైన్ అండ్ యూకలిప్టస్ ట్రీస్ నుంచి లాగ్స్ లాగా కట్ చేసుకున్న లాగ్స్ని మళ్ళీ ఇంకోసారి కటింగ్కి పంపిస్తారు. అవి థిన్ స్లైసెస్ లాగా మళ్ళీ బయటకు వస్తాయి. ఈ స్లైసెస్ని తీసుకొని ఒక 8 to 10 పీసెస్ ఆర్ సమ్ మోర్ దెన్ దాట్ స్టిక్ చేసి గ్లూతో హై ప్రెషర్ అండ్ హీట్లో కంప్రెస్ చేస్తారు ఒక 8 to 10 hours. సో అలా కంప్రెస్ అయ్యాక బయటకు వచ్చేది ప్లైవుడ్. సో వాటిని కట్ చేసి మనకు షీట్స్ లాగా ఇస్తారు. మార్కెట్లో అవైలబుల్ ఉండేది. అలా వచ్చిన ఎండ్ ప్రొడక్ట్ని మనం మార్కెట్లో తీసుకొని మనం ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఫర్నిచర్ కానీ యూజ్ చేస్తూ ఉంటాము. కమింగ్ టు ద మెయిన్ టాపిక్, ఇలా తయారైన ప్లైవుడ్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఏంటి ఇప్పుడు ఆ సెలెక్ట్ చేసుకోవడం కూడా నువ్వే చెప్తావు అంటే, కాదండి, జస్ట్ బేసిక్ ఐడియా ఇస్తాను. బికాజ్ ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే ఒరిజినల్ కన్నా నకిలీ ఎక్కువ చలామణి అవుతుంది. సో కొంచెం మనం వైజ్గా సెలెక్ట్ చేసుకోవాలి, చూసి తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకే కొన్ని క్వాలిటీ చెక్ పాయింట్స్ చెప్తాను. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. ఇవి తెలుసుకుంటే విల్ గెట్ ఐడియా అబౌట్ ఇట్, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది సెలెక్ట్ చేసుకోకూడదు. ప్లైవుడ్ స్టాండర్డ్స్ని తెలుసుకోవడం ఎలా అంటే ఏం లేదంటే సింపుల్ కొన్ని క్వాలిటీ చెక్ పాయింట్స్ ఉంటాయి. అవి కనుక మీరు తెలుసుకుంటే సింపుల్గా మీరే ఆ ప్లైవుడ్ క్వాలిటీని జడ్జ్ చేసి ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవద్దని డిసైడ్ అవ్వచ్చు. మీరు అనుకోవచ్చు, ఇవన్నీ మేము ఎందుకు చెక్ చేయాలి, మా కార్పెంటర్స్ ఉన్నారు, ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు కదా అండి. ఎస్, వాళ్ళు తెస్తారండి ప్రొడక్ట్స్. కాకపోతే బేసిక్గా ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, ఒక ఇంటీరియర్ డిజైనర్ ఉన్నాడు, మనీ సేవ్ చేయాలని చెప్పేసి ప్రాజెక్ట్ కావాలి కాబట్టి ఒక 2 BHK ఫ్లాట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 5 to 6 lakhs బడ్జెట్ ఉంటుంది. అదే మీకు ఆయన 3.5 lakhs 3 lakhs లో కొంతమంది చేస్తా అని వస్తారు. అంత తక్కువ అసలు యాక్చువల్లీ బడ్జెట్ అవ్వదండి. సో క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడి గుడ్ వర్క్ ఇవ్వాలనుకుంటే. బట్ ఆయన ప్రాజెక్ట్ కావాలి కూడా అలా చెప్తారు. అది మనం కొంచెం టెంప్టింగ్గా ఉంది ఆఫర్ కాబట్టి తీసుకుంటాము. లేటర్ సఫర్ అయ్యేది మనం బ్యాడ్ క్వాలిటీ వుడ్ వాడడమో, లామినేట్స్ వాడడమో, లేదా గమ్మింగ్ అదర్ మెటీరియల్స్ ఏది వాడినా సఫర్ అయ్యేది మనము. అదే ఒకవేళ మీకు ఐడియా ఉందనుకోండి, ప్రోడక్ట్ని జడ్జ్ చేయొచ్చు, డ్యూరబిలిటీ చెక్ చేసుకోవచ్చు, లైఫ్ టైం చెక్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ప్రోడక్ట్ తీసుకుంటే అది మీకు బెనిఫిట్ అవుతుంది. కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు, చేద్దాం అనుకున్న ఫీలింగ్లోకి వస్తారు. ఇలాంటి డీటెయిల్స్ తెలిసి ఉంటాయి మీకు. చేతులు అలా కాకులు పట్టుకుంటే ఏమి రాదు అండి. దేర్ ఇస్ ఏ ప్రికాషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో అలాంటివి ఫాలో అవడం బెటర్ ఇలాంటి కేసులో. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ దట్ ప్లీజ్ డూ దిస్ క్వాలిటీ చెక్స్ బిఫోర్ యూ గోయింగ్ టు పర్చేస్ ఏ ప్లైవుడ్. ఇప్పుడు ప్లైవుడ్ క్వాలిటీస్ ఏంటి, దాని స్టాండర్డ్స్ ఎలా తెలుసుకోవాలనుకుంటే మనకు 3 main కేటగిరీస్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చి MR మాయిశ్చర్ రెసిస్టెంట్, సెకండ్ వచ్చి BWR బాయిలింగ్ వాటర్ రెసిస్టెంట్, థర్డ్ వచ్చి BWP బాయిలింగ్ వాటర్ ప్రూఫ్. ఫస్ట్ పాయింట్ వచ్చి MR గురించి చెప్పాలంటే ఇది బేసిక్లీ డ్రై ఏరియాస్లో బాగా సూట్ అవుతుందండి. సో డ్రై ఏరియాస్ లైక్ హాల్స్, బెడ్రూమ్స్, లివింగ్ రూమ్స్ లాంటిలో బాగా సెట్ అవుతుంది. అండ్ ఓన్లీ డ్రై ఏరియాస్లో మాత్రమేనండి. ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ 2 points చెప్పాక మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ పీపుల్ ఇదే ట్రై చేస్తారు. క్వాలిటీ తెలుకో లేదా ఇంటీరియర్ డిజైనర్ తెచ్చింది వితౌట్ క్వశ్చన్ ప్రొసీడ్ అవ్వడం వల్లనో, లేదా బడ్జెట్ సేవ్ అవుతుందనో ఈ రీజన్స్ వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ ఐఎమ్ షూర్, లేదా కొంతమంది మైండ్ సెట్ మారుతుంది ఈ వీడియో చూసాక, క్వాలిటీస్ ఏంటో తెలిసాక. దే విల్ డిసైడ్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద రూమ్. సెకండ్ అండి, సో BWR బాయిలింగ్ వాటర్ రెసిస్టెన్స్.
ఇది మీకు ఒక బెస్ట్ ప్రాక్టీస్ అండి, ఒక ప్లైవుడ్ క్వాలిటీ తెలుసుకోవడానికి. ఇంకోటి, ఒక పీస్ ఆఫ్ ప్లైవుడ్ తీసుకొని అది వాటర్లో మీరు బాయిల్ చేస్తే ఒక 10 అవర్స్ వరకు బాయిల్ చేసినా కూడా ఆ లేయర్స్ అంటే అన్నాను కదా. సో స్టార్టింగ్ ఈ వీడియో 2-3 మినిట్స్ చూడకపోతే ఇది మీకు ఈ పాయింట్ అర్థం కాదు. సో డోంట్ మిస్ ద ఫస్ట్ స్టార్టింగ్ 2-3 మినిట్స్. సో ఈ బాయిలింగ్ వాటర్లో బాయిల్ చేసినప్పుడు ప్లైవుడ్ని అది లేయర్స్ లాగా డిఫరెన్షియేట్ అవ్వద్దు. అవ్వలేదంటే అది బెస్ట్ క్వాలిటీ అన్నట్టు, లేదంటే అది ఏదో లైక్ బ్యాడ్ క్వాలిటీదో లేదా చీప్ క్వాలిటీదో అన్నట్టు మనం జడ్జ్ చేసుకోవచ్చు. ఇకపోతే BWR బెనిఫిట్స్ గురించి మాట్లాడితే, ఇది మీకు బెస్ట్ లైక్ కిచెన్ ఏరియాస్లో, హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న ఏరియాస్లో లేదా మోడరేట్ హ్యూమిడిటీ ఉన్న ఏరియాస్లో వాడొచ్చు. ఇది బాగా ఫైట్ చేసి స్టాండ్ ఇస్తుంది అలాంటి ఏరియాస్లో. లైక్ ఇది కొంచెం మోడరేట్ ప్రైజే ఉంటుంది, లిటిల్ హయ్యర్ దెన్ MR. బట్ మీరు పెట్టే ప్రైస్కి అది ఇచ్చే డ్యూరబిలిటీకి బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. లైక్ ఇట్స్ కన్విన్సింగ్ అని ఉంటుంది ప్రైస్ అనేది. ఇంకా లాస్ట్ది BWP అండి, బాయిలింగ్ వాటర్ ప్రూఫ్. ఇది మీకు ఈ క్వాలిటీ గురించి చెప్పాలంటే కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. ఇది మీకు మోస్ట్లీ లైక్ బాత్రూమ్స్, వెట్ ఫ్లోర్స్ అండ్ క్యాటరింగ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎక్స్టీరియర్స్ అండ్ కోస్టల్ ఏరియాస్ వాళ్ళకి బెస్ట్ సూట్ అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళకి దీని ఫుల్ పొటెన్షియల్ తెలుస్తుంది, కోస్టల్ ఏరియాస్లో వాడే వాళ్ళకి. బికాస్ అక్కడ వాటర్ మీకు ఏంటంటే మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫుల్ పొటెన్షియల్ తెలుస్తుంది దీని గురించి. నువ్వెవరు? బయటికెళ్ళు. నువ్వెవరు? నువ్వు బయటికెళ్ళు. నువ్వు బయటికెళ్ళ. WR అండ్ BWPకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక లెట్స్ సే ఒక వాటర్ ప్రూఫ్ జాకెట్ ఉంది, వాటర్ రెసిస్టెన్స్ జాకెట్ ఉంది. సో వాటర్ రెసిస్టెన్స్ జాకెట్ ఏంటంటే మీకు ఒక చిన్న రెయిన్లో ఒక పీరియడ్ ఆఫ్ టైం ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళడానికి కొంచెం వెట్ అవ్వకుండా లేదా ఫైట్ ఇస్తుంది. అదే ఒకవేళ వాటర్ ప్రూఫ్ జాకెట్ అనుకోండి, మీరు ఎంతసేపు ఉన్నా ఎంత పెద్ద రెయిన్లో ఉన్నా కూడా అది మీకు స్టాండ్ ఇస్తుంది వెట్ అవ్వకుండా. ఇట్ ఈస్ బిల్డ్ ఫర్ ఇట్. సో అలాంటిది అన్నట్టు ఇది డిఫరెన్స్. రెసిస్టెన్స్ అనేది మీకు స్టాండ్ ఇస్తుంది ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు ఫైట్ చేస్తూ, సింపుల్గా గివ్ అప్ ఇవ్వకుండా. అదే ప్రూఫ్ అనుకోండి, నో క్వశ్చన్స్ ఆస్క్, లైక్ సింపుల్గా అది బెస్ట్ క్వాలిటీ అనమాట. ఎలాంటి అట్మాస్ఫియర్లో అయినా అది మీకు ఆ డ్యూరబిలిటీ, ఆ ఫైట్ ఇస్తుంది, మీకు ఆ క్వాలిటీ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇక్కడికి గ్రేడ్స్ అయిపోయాయండి, 3 గ్రేడ్స్ మనం చెప్పినట్టు, MR, BWR, BWP. సో ఇప్పుడు ఇవన్నీ క్వాలిటీ తెలియాలంటే మీకు ప్లైవుడ్ పైన స్టాంప్ ఉంటుంది, MR, BWR, BWP అని. అది చూసి మీరు జడ్జ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఎవరైనా అడగొచ్చు క్వశ్చన్ లైక్, ఇప్పుడు ఎవరైనా ఇంప్రింట్ చేయొచ్చు కదా BWR, MR అని ప్లైవుడ్ పైన అంటే, దట్స్ ఎ బెస్ట్ క్వశ్చన్ అండి. కాకపోతే ఏంటంటే ఇలాంటి ప్లైవుడ్స్ మీరు బెస్ట్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఐ సజెస్ట్ లైక్ కొంచెం బ్రాండెడ్కి వెళ్ళండి. సెంచరీ ప్లై, ఆస్టిన్, గర్జన్ ఇలాంటి వాటికి వెళ్తే ఉన్నారు. అండ్ వీళ్ళు ఫేక్ చేయరు, ఎందుకంటే సింపుల్గా తెలిసిందే, బ్రాండ్ వాల్యూ పోగొట్టుకోవాలనుకోరు, వాళ్ళ క్లయింట్ బేస్ని బ్రేక్ చేసుకోవాలనుకోరు ఎవరు. సో మీకు బెస్ట్ క్వాలిటీ వస్తుంది. సో పెట్టేది పెడుతున్నాం, కొంచెం బెటర్గా ప్లాన్ చేసుకుంటే మీకు బెస్ట్ ఉంటుంది, బెస్ట్ క్వాలిటీ వుడ్ కూడా వస్తుంది మీకు. గ్రీన్ ప్లాంట్కి వెళ్తే ఏంటంటే మీకు బెస్ట్ క్వాలిటీ వస్తుంది. పీపుల్ థింక్ లైక్ ఇది బ్రాండ్ కదా, ప్రైస్ ఎక్కువ ఉంటుంది కదా అంటే, అవునండి ప్రైస్ ఉంటుంది, ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. లైక్ అది స్టార్టింగ్ నుంచి సేల్కి వచ్చే వరకు ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు, క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఆ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ అది మీకు బెస్ట్ వర్క్ అవుతుంది. అది వేస్ట్ అయితే అయిపోదు కదా. సింపుల్గా ఇంటీరియర్ డిజైన్ ఏదో ఒకటి తెచ్చి వేసాడు అనుకోండి, తర్వాత మీరే సఫర్ అవుతారు. మీరు కూడా డబుల్ సేవింగ్స్ అవుతున్నాయి అనుకుంటే అది నాట్ ఏ గుడ్ ఐడియా. ఎందుకంటే ఇనిషియల్గా పెడతారు, మళ్ళీ తర్వాత పాడైతే మళ్ళీ ఇంకోసారి పెడతారు. ఇక్కడ డబుల్ ది వర్క్, డబుల్ ది టైం వేస్ట్, డబుల్ ది ఎక్స్పెన్సెస్. అలాగా ప్లీజ్ సరక వాట్ ఎవర్